పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లిలో నేడు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, దుద్దిల శ్రీధర్ బాబు పర్యటన నేపథ్యంలో అయితే ఆశించినంత జనం రాకపోవడంతో కార్యక్రమం అంతా కూడా పలు ప్రారంభోత్సవాలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, అలాగే రూరల్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, ఎలిగడి పోలీస్ స్టేషన్తో పాటు 460 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం అంతా కూడా పూర్తి స్థాయిలో మందకొడిగా కొనసాగింది. అంతేకాకుండా కాంగ్రెస్ మంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రకృతి కూడా అనుకూలించలేదు. తీరా సమయానికి చందపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ తర్వాత పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ తీరా సమయానికి మంత్రులు వస్తున్న సమయానికి ప్రకృతి కూడా సహకరించకపోవడంతో పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో అక్కడికి వచ్చినటువంటి జనం అంతా కూడా నిరుత్సాహానికి గురవడంతో పాటుగా కుర్చీలన్నీ కూడా నెత్తిన పెట్టుకొని అసహనం అయితే వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా సభలో మంత్రులు మాట్లాడుతున్న నేపథ్యంలో ఎవరు కూడా మంత్రులు మాట్లాడుతున్నటువంటి అంశాలను వినకుండా ఎక్కడికక్కడ కూడా లేచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితితో కార్యక్రమం అయితే మందకొడిగానే నిరుత్సాహంగానే మంత్రుల పర్యటన అయితే కొనసాగిందంటూ కూడా చెప్పవచ్చు. చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడికి వస్తున్నటువంటి విద్యార్థులతో పలు అంశాల పట్ల కూడా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్నటువంటి పుస్తకాలు, అలాగే ఏ పుస్తకాలు అయితే అందుబాటులో ఉండలేదో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ ఆరా తీయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారంతా కూడా ఖచ్చితంగా జిల్లా కేంద్రం ఉన్నటువంటి గ్రంథాలయానికి చేరుకోవాలి. అక్కడ ఉన్నటువంటి పుస్తకాలను కష్టపడి అభ్యసిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించవచ్చు, మంచి ఉద్యోగం సంపాదించవచ్చు అంటూ కూడా జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అంతేకాకుండా ఏ పుస్తకాలు అయితే కావాలని అంటారో వారికి కోరిక మేరకు తనకు వివరాలు వెల్లడించినట్లయితే తప్పకుండా ఎక్కడున్నా కూడా అవన్నీ కూడా అటువంటి పుస్తకాలన్నీ కూడా అందుబాటులో ఉంచుతాను. అలాగే ఏ వసతులు కావాలన్నా కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా నిరుద్యోగులు అలాగే విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయంటూ కూడా పెద్దపల్లి విద్యాశాఖ అధికారి మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో 1,70,000 పాఠ్యపుస్తకాలకు గాను 1,70,000 పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 50,000 పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందించడం జరిగిందంటూ వెల్లడించారు. అంతేకాకుండా 2,17,000 నోట్ పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో గాను 70,000 నోట్ పుస్తకాలను కూడా ఇప్పటికి విద్యార్థులకు అందించారు. అంతేకాకుండా 30,000 యూనిఫామ్స్ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే 10,000 యూనిఫామ్స్ కూడా విద్యార్థులకు అందజేయడం జరిగిందంటూ కూడా ఆమె ఒక ప్రకటన తెలిపారు. ఈ నెల 16వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా పాఠ్య నోట్ పుస్తకాలన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి చెందే విధంగా సంబంధిత మండల అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి వసతులు లేకున్నా కూడా తన దృష్టికి తీసుకురావాలంటూ కూడా జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి వెల్లడించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి ప్రభుత్వం పైన నిప్పులు చెరడం జరిగింది. రాజీవ్ యువకాశం పథకం పేరుతో కాలయాపన చేస్తూ యువతను మోసం చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వం పైన ఆమె ఫైర్ కావడం జరిగింది. దీంతోపాటు ఆలేరు నియోజకవర్గంలో కేసీఆర్ గారు మంజూరు చేసినటువంటి నిధులకు, అభివృద్ధి పనులకు మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతూ కాలయాపన చేస్తున్నట్టు కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఆలేరుని అభివృద్ధి చేసేలాగా మరికొన్ని నిధులను, కొత్త అభివృద్ధి పథకాలను, అభివృద్ధి పనులను తీసుకురావాలంటూ కూడా ఆమె సందర్భంగా సవాలు విసిరారు. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఆలేరు నియోజకవర్గంలో 50,000 ఎకరాలు సస్యామలంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార అంటూ కూడా ఆమె మరొకసారి కూడా పునరుద్ఘాటించారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తూ తప్పించుకొని తిరుగుతున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు దేవరకొండ పోలీసులు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేనేజర్ని చెప్పుకుంటూ అందరిని కూడా నమ్మించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 10 మంది దగ్గర 17 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. అతన్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా ఉజున నియోజకవర్గం మేలచెరువులో కన్నుల పండుగగా ఏరువాక పౌర్ణమిని నిర్వహించుకున్నారు. రైతులందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ప్రతిసారి కూడా ఏరువాకను ప్రారంభిస్తూ ఎడ్లను అందంగా ముస్తాబు చేసుకొని, ఎడ్ల బండ్లను అందంగా ముస్తాబు చేసుకొని ప్రభలు గడుతూ చాలా సంబరంగా ఆలయాల వద్ద పూజలు చేసి ఒక భారీ ర్యాలీ నిర్వహించి పొలం బాట పట్టారు. పొలంలో ఏరువాక పనులను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా, వ్యవసాయాన్ని గౌరవించేలాగా, పాడిని గౌరవిస్తూ పాడిని పూజిస్తూ జరుపుకున్నటువంటి ఈ వేడుకల్లో ప్రతి ఒక్క రైతు కూడా పాల్గొన్నారు. మేలచెరువు మండల వ్యాప్తంగా ఏరువాక వేడుకలు కన్నుల పండుగ జరిగాయి.
ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే రేపు 14వ తేదీన శనివారం రోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగేటువంటి జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులంతా కూడా సద్వినియోగం చేసుకొని ఇటు డబ్బులు సమయం వృధా కాకుండా చూసుకోవాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ పిలుపునిచ్చారు. ఈరోజు కోర్టులో ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశానికి నాగర్ కర్నూలు జిల్లా డిస్టిక్ లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి నసీం సుల్తాన్తో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగేటువంటి జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని, చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులు కావచ్చు, తర్వాత క్రిమినల్ సివిల్ కేసులు అన్నీ కూడా కలిపి నాగర్ కర్నూలు జిల్లాలో 14,000 కేసులు ఉన్నాయని చెప్పేసి అందులో కక్షిదారులంతా కూడా సంయమనంతో ఆలోచించి సమయస్ఫూర్తితో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా సమయం వృధా చేసుకోకుండా, డబ్బులు వృధా చేసుకోకుండా కేసులను పరిష్కరించేటువంటి మంచి అవకాశం రేపు ఉందని చెప్పేసి దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేయాలని చెప్పేసి, దీనివల్ల మనశ్శాంతితో పాటు మనసు ప్రశాంతతతో పాటు డబ్బులు తర్వాత సమయం ఆదా అవుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రేపు జరిగేటువంటి లోక్ అదాలత్కు కోర్టు ప్రాంగణంలో ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే పోలీసులు విధి నిర్వహణపై ఎంత శ్రద్ధ చూపిస్తారో తమ ఆరోగ్యాల పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పోలీసులకు పిలుపునిచ్చారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓల్డ్ క్వార్టర్స్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కుటుంబాలకు సంబంధించి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో వైద్యులతో పాటు వైద్య సిబ్బంది, పోలీసులతో కుటుంబాలు, పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు. మొత్తంగా ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులు తమ ఆరోగ్యాలను పట్టించుకోకుండా విధి నిర్వహణపైనే దృష్టి పెడతారని చెప్పేసి అందుకోసమే ప్రతి సంవత్సరం కూడా ఈ మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పోలీసుల ఆరోగ్యాలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆరోగ్యాలు కూడా వాళ్ళకి పరీక్షలు చేయిస్తున్నామని చెప్పేసి, దీనివల్ల పోలీసుల ఆరోగ్య పరీక్షలు చేయించడం కనీస బాధ్యత అని చెప్పేసి కూడా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇలాంటి హెల్త్ క్యాంపులను పోలీసుతో పాటు పోలీస్ కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా హెల్త్ క్యాంపుకు మంచి స్పందన వచ్చిందని చెప్పేసి కూడా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ మండలం చరికొండ గ్రామంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ గ్రామాన్ని సందర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కడ్తాల మండల పార్టీ అధ్యక్షుడు కంబాల పరమేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలంతా కూడా నిర్భేలైనటువంటి వారి ఇళ్లను సందర్శించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వారిని నిరుపేదలను ఆదుకుంటామని చెప్పేసి నమ్మబలికి గద్దెనెక్కిన తర్వాత కేవలం ఇందిరమ్మ ఇల్లు కాగితాలకే పరిమితం కావడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ అనుచరులకు వాళ్ళకు సంబంధించిన వారికి మాత్రమే ఇల్లు కేటాయిస్తున్నారని చెప్పేసి, మొదట్లో చాలా ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు కొన్ని ఇళ్లకే పరిమితం చేశారని చెప్పేసి, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కేటాయించాలని ముందుగా ప్రొసీడింగ్లు ఇచ్చి ₹1,00,000 వాళ్ళకి అందజేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్శనలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసిబి డైరెక్టర్ గంపా వెంకటేష్తో పాటు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి, జోగు వీరయ్య, నరసింహగౌడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పుటాన్పల్లిలో వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. సీడ్ మాఫియా చేతిలో నష్టపోతున్నటువంటి రైతులు తమ ఆవేదన చెప్పుకోవడానికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది. రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ నేత కుర్వ విజయ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి దరూర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. సీడ్ మాఫియా వల్ల గద్వాల జిల్లాలో ఉన్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్గనైజర్ల పేరుతోటి రైతులను నిండా దోచుకుంటున్నారు. పంట పెట్టుబడికి సాయం చేస్తూ తీరా పంట చేతికొచ్చాక విత్తనాలు ఫెయిల్ అయ్యాయంటూ రైతులను నిండా ముంచుతున్నారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం ఇక్కడ నడుస్తుంది. ఈ సీడ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం బీఆర్ఎస్ చేస్తుంది. బీఆర్ఎస్ లేవనెత్తినటువంటి అంశాలతోనే ఇవాళ
రైతు కమిషన్ ఇక్కడ పర్యటన చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు కమిషన్ పర్యటనను పూర్తిగా పార్టీ కార్యక్రమంగా చేయడంతో నిజమైనటువంటి రైతులు ఎవరు కూడా రైతు కమిషన్ ముందు తమ ఆవేదన చెప్పుకోలేకపోయారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని వెల్లుల్ల గ్రామంలో ఇవాళ రైతులంతా కూడా యూరియా కోసం క్యూ కట్టిన పరిస్థితి కొనసాగింది. ఎందుకంటే ఇప్పటికే జీలుగు అలాగే పచ్చిరొట్ట విత్తనాల కోసం గతంలో క్యూ కట్టారు. ఇప్పుడు యూరియా కోసం కూడా క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఏరువాక కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పంటలకు యూరియా అత్యంత అవసరము. ఈ నేపథ్యంలో యూరియా దొరుకుతుందో లేదో అంటూ పెద్ద ఎత్తున కూడా రైతులు తరలివచ్చి పాస్బుక్లు అలాగే ఆధార్ కార్డులు ఇతరత్ర వారికి సంబంధించినటువంటి వస్తువుల్ని క్యూలైన్లో ఉంచినటువంటి సిచ్యువేషన్. అయితే ఆ యూరియా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. తాము ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో యూరియా రావాల్సి ఉంది. అయితే కొన్ని చోట్ల ఇప్పటికే పంటలు స్టార్ట్ కాగా మరికొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభం కాబోతుంది. మరి అధికారులు పూర్తి స్థాయిలో చొరవ తీసుకొని యూరియా సక్రమంగా అందించాలని అయితే రైతులు కోరుతున్నారు. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ చూడలేదు. యూరియా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. ఎప్పుడు కూడా క్యూ లైన్లో చెప్పులు పెట్టే పరిస్థితి గత 10 ఏళ్లలో కనిపించలేదంటూ రైతులైతే చెప్పడం జరిగింది. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో కొన్ని నెలలుగా అధికారులు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయకపోవడం పట్ల విద్యార్థులతో పాటు గిరిజనులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ బంజారా జాగృతి భజన మండలి రాష్ట్ర అధ్యక్షుడు భరత్ చౌహాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ని కలిసిన ఆయన ఎస్టీ సర్టిఫికేట్లను వెంటనే జారీ చేయాలని, ప్రస్తుతము స్కూలు పునఃప్రారంభం కావడంతో పాటు కాలేజీ కూడా తెరిచాయని, అయితే కాలేజీల్లో ప్రవేశం పొందాలన్నా స్కూల్లో ప్రవేశం పొందాలన్నా ఖచ్చితంగా విద్యార్థులకు ఖచ్చితంగా ఎస్టీ కుల ధృవీకరణ పత్రము అవసరం ఉంటుందని, ఎస్టీ సర్టిఫికేట్ లేవని కారణంగా ఇటు స్కూళ్ళలో ఇటు అడ్మిషన్లు తీసుకోవాలన్నా కాలేజీలలో ప్రవేశం పొందాలన్నా తప్పనిసరి కావడంతో విద్యార్థులతో పాటు ఇటు రైతులు గిరిజనులు నష్టపోతున్నందున వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఎస్టీ సర్టిఫికేట్ను జారీ చేయాలని సందర్భంగా భరత్ చౌహాన్ డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిన్న ఈరోజు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. ఇటు బేలా మండలంతో పాటు నార్నూరు, గాదిగూడ, ఇచ్చోడ, బోత్, ఆదిలాబాద్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా దాదాపు 39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొరలుగా పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొరలడం కారణంగా జనం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఇటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సైతం సూచించడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి సిద్దిపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్వి యువకులతో సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరై వాళ్లతో కలిసి చాలాసేపు గడిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగినటువంటి రజతోత్సవ సభలకు సిద్దిపేట నుంచి దాదాపు 500 మంది ఇక్కడి నుంచి యువకులు విద్యార్థులు పాదయాత్రగా తరలి వెళ్ళిన సందర్భం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి యువకులందరికీ విద్యార్థులందరికీ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారికి సన్మానాలు చేశారు, మెమెంటోలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గం అంటేనే సిద్దిపేట అంటేనే తెలంగాణ రాష్ట్రానికి ఒక పట్టుకొమ్మ లాంటి ప్రాంతమని, ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం అత్యంత వైభవంగా ముందుకు సాగి పోరాట పట్టుబడితో ముందుకు సాగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం తెలిసిందేనని చెప్పారు. అందులో ముఖ్యంగా యువకులు నిర్వహించిన పాత్ర చాలా గొప్పదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో నడిచినటువంటి ఈ ఉద్యమంలో యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాత్రలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సాధనకు కీలక పాత్రలు నిర్వహించారని చెప్పారు. అందులో భాగంగానే 25 ఏళ్ల సభలకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి తరలి వెళ్ళడం అభినందనీయమని చెప్పారు. ముఖ్యంగా సిద్దిపేట యువకులంటే సిద్దిపేట బీఆర్ఎస్పీ అంటే కూడా తమకు ఒక కుటుంబం లాంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ సమస్య వచ్చినా ఆదుకుంటారని, వాళ్ళకు అండగా ఉంటారని చెప్పి ఆయన ఈ సందర్భంగా వాళ్లకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇక
సిద్దిపేటలో ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం తప్ప దేశ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయడం లేదని చెప్పడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జపాన్తో సరితూగేటువంటి ఆర్థిక విధానాలు తమ వద్ద ఉన్నాయని చెప్తున్నటువంటి ప్రభుత్వం దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పేదరికం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా కూనంనేని విమర్శించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చడం లేదని చెప్పి ఆయన తేల్చి చెప్పారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు విడుదల చేయడంలో కానీ, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చే విషయంలో కానీ ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు విమర్శ చేశారు. ఇక సిద్దిపేటలో ఈరోజు సిద్దిపేట నియోజకవర్గ మొట్టమొదటి ఎమ్మెల్యే దివంగత ఎడ్ల గురువారెడ్డి వర్ధంతి సభని ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట విక్టరీ టాకీస్ వద్ద ఉన్నటువంటి ఎడ్ల గురువారెడ్డి విగ్రహానికి పలువురు ప్రముఖులు, స్థానికులు, ఆయన అభిమానులు పూలదండలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు వెంకట్రామరెడ్డితో పాటు ప్రముఖ కవి రచయిత నందిని సిద్ధారెడ్డి, అట్లాగే జేఏసీ చైర్మన్ పాపయ్యతో పాటు పలువురు ప్రముఖులు, సిపిఐ నాయకులు అక్కడికి వెళ్ళి గురువారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయణపేట ఎస్సీ కాలనీకి సంబంధించిన టెంకరి రాములు అనే ఒక వ్యక్తి ముంబైకి పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో సముద్రంలో పడి మృత్యువాత పడ్డాడు. ఈ విషయం రామాయంపేటలో విషాదం నెలకొన్నది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఎట్లా చనిపోయాడనే విషయాల మీద ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి రాములు మృతి స్థానికంగా విషాదం నెలకొన్నది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా గత 129 రోజులుగా ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తూ ప్రజల సమస్యని పట్టించుకోకుండా డంప్ యార్డును ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకుంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలే వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. ఇక పటంచెరు నియోజకవర్గంలోని రుద్రారం సమీపంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ చైతన్య కాలేజీకి అనుబంధంగా అనుమతి లేకుండానే 265 మంది విద్యార్థులకు సంబంధించి 10వ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకున్న నేపథ్యంలో డిఈఓ కార్యాలయానికి సమాచారం అందింది, ఫిర్యాదు కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో డిఈఓ కార్యాలయం నుంచి ఎంఈఓ వచ్చి తనిఖీలు చేశారు. అనుమతి లేకుండా ఎట్లా అడ్మిషన్స్ చేస్తున్నారని వాళ్ళని ప్రశ్నించి తక్షణమే అడ్మిషన్లు రద్దు చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. పాఠశాలను సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. డిఈఓ ఆదేశాల మేరకు పాఠశాలను సీజ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కొహీర్ మండలం బుర్జువాడ గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమై దాదాపు 20 రోజులు గడుస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సోయాబీన్ విత్తనాలు పంపిణీ చేయకపోవడం పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాము పక్కనే ఉన్నటువంటి బీదర్కు వెళ్ళి విత్తనాలు తెచ్చుకుంటే వ్యవసాయ అధికారులు వచ్చి తమను వేధిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా ఇక్కడికంటే అక్కడి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బీదర్ ప్రాంతంలో విత్తనాలు 1200 రూపాయలకు తక్కువగా ఇస్తున్నారు. ఇక్కడ ఒక బస్తాకు 3500 రూపాయల వరకు తీసుకుంటే అక్కడ కేవలం 2200కు మాత్రమే వస్తుందని, అక్కడికి వెళ్ళి తాము తెచ్చుకున్నటువంటి విత్తనాలు నాణ్యంగా కూడా ఉంటున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ విత్తనాలను పంపిణీ చేయకపోగా తాము తెచ్చుకున్నటువంటి విత్తనాలను సీజ్ చేయడానికి వ్యవసాయ అధికారులు ప్రయత్నం చేయడం మంచిది కాదని చెప్పి రైతులంతా కూడా ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. వ్యవసాయ అధికారుల వైఖరి నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి పోలీసులు, వ్యవసాయ అధికారులు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 7వ తేదీన గీసుగొండ మండలం స్తంభంపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలి దారుణ హత్యకు సంబంధించిన కేసును వరంగల్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి మీడియా ఎదుట నిందితుడిని ప్రవేశపెట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. మృతురాలి మేనల్లుడే హంతకుడిగా పోలీసులు తేల్చిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. హంతకుడు రేకులపల్లి ప్రణయ్ వరంగల్ పట్టణంలోని మట్టెవాడ ప్రాంతానికి చెందినట్లుగా పోలీసులు గుర్తించిన సందర్భం కనిపిస్తూ ఉంది. జల్సాలకు అలవాటు పడి భారీగా అప్పులు చేసి ఆ అప్పులు తీర్చే క్రమంలో భాగంగా 4 ఇళ్లలో చోరీలు కూడా చేశాడని, అయితే అప్పులు ఎంతకీ తీరకపోవడంతో వాళ్ళ మేనత్త దగ్గర భారీగా డబ్బులు ఉంటాయని చెప్పి ఆమె దగ్గరకు వెళ్ళిన సందర్భంలో ఆమెను డంబెల్తో కొట్టి చంపినట్లుగా పోలీసులు తేల్చారు. ఆ సందర్భంలో అతను దొంగిలించినటువంటి 18 లక్షల విలువైనటువంటి బంగారు వెండి ఆభరణాలతో పాటు 10,000 నగదు, బైక్, అదేవిధంగా సెల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు చెప్పారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ పట్టణంలోని ఏనుగులగడ్డ దగ్గర ఉన్నటువంటి ఖబరాస్థాన్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి మైనార్టీలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అమృత టాకీస్ జంక్షన్ దగ్గర మైనార్టీలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఏనుగులగడ్డ దగ్గర ఉన్నటువంటి ఖబరాస్థాన్ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం బస్ షెల్టర్ను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉందని, ముఖ్యంగా ఈ ప్రయత్నాలను మంత్రి కొండా సురేఖ అదేవిధంగా ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి చేస్తూ ఉన్నారని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే మంత్రి కొండా సురేఖ అదేవిధంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇళ్లను ముట్టడిస్తామని ఈ సందర్భంగా మైనార్టీ నాయకులంతా కూడా హెచ్చరించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే వక్ఫ్ బోర్డు భూములను స్వాధీనపరుచుకునేందుకు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారని, ఆ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా మైనార్టీ నాయకులంతా కూడా చెప్పిన సందర్భం కనిపించింది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నిన్న తొర్రూరు మండలంలో ఝాన్సీ రెడ్డిని అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు అడ్డుకున్న సందర్భం కనిపించింది. ఇవాళ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని అక్కడ ఉన్నటువంటి దళిత ప్రజలంతా కూడా అడ్డుకొని తమకు ఏ పథకాలు అందడం లేదని చెప్పి వాళ్ళ మీద మండిపడ్డ సందర్భం కూడా కనిపించింది. తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేను అక్కడ ఉన్నటువంటి దళిత ప్రజలతో పాటు ఇతర యువత అంతా కూడా అడ్డుకొని పథకాలకు సంబంధించి నిలదీసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ గ్రామానికి ప్రధానంగా పల్లెబాట కార్యక్రమంలో భాగంగా వచ్చిన సందర్భం కనిపించింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మా గ్రామానికి వచ్చారని, ఇప్పటి వరకు మా గ్రామానికి ఏం చేశారో చెప్పాలని, దాంతోపాటు 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏం అమలు చేశారో చెప్పాలన్నటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిలదీసిన సందర్భం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని, మా గ్రామంలో ఒక్క ఎస్సీ కుటుంబానికి కూడా ఆ పథకానికి సంబంధించి అమలు జరగడం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తమ నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా